ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇట్స్ ఎమర్జెన్సీ. ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. ప్లీజ్ సార్, ఫుటేజ్ చెక్ చేద్దాం రండి. అది కాదమ్మా, ఎస్ఐ గారితో నేను మాట్లాడతానంటున్నాను కదా. అవసరమైతే ఐపీఎస్ ఆఫీసర్తో కూడా నేను మాట్లాడిస్తాను. మీకేం భయం లేదు. వచ్చి సంతోష్ సార్కి యాక్సిడెంట్ అయిన రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫుటేజ్ చూసి ఏం చేయబోతుంది? ప్లీజ్ ఆలోచించకండి, టైం లేదు. ఆ ఫుటేజ్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. దయచేసి కాదనకండి. సీసీటీవీ ఫుటేజ్ చూడటానికి ఒప్పుకోండి ప్లీజ్. ఇలా వేరే ఎవరు అడిగినా చూపించడం కుదరదు. నువ్వు కాబట్టి నీకోసం చూపిస్తున్నా. పదమ్మా. ఓ, ఈవిడికి లోకల్ సపోర్ట్ బాగుంది. పైగా ఎవరినైనా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు సంతోష్ గారి ప్రొటెక్షన్ గురించి కంప్లైంట్ చేస్తే ఈశ్వరికి దొరికిపోతాను. అప్పుడు సంతోష్ గారి ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. ఇప్పుడు కంప్లైంట్ రాసివ్వడం కరెక్ట్ కాదేమో. ఈ సిటీలో ఈశ్వరికి కనిపించకుండా ఎక్కడుండాలో ఏంటో. ప్రణతి మాట వినైనా మన సుందరమూర్తి ఈశ్వరి మాయ నుంచి బయటపడితే అంతే చాలనుకున్నానండి. ఈశ్వరి ఎంతో ఉత్తమురాలు, ఉన్నతమైన వ్యక్తిత్వం, అందం, తెలివితేటలే కాకుండా సంస్కారం కలిగిన అమ్మాయి అనుకున్నాను. కానీ తన మనసులో ఇంత కుట్రుందని గ్రహించలేకపోయానండి. ఇప్పటికైనా నేను ఈశ్వరి నిజస్వరూపం తెలుసుకోగలిగాను.